గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమస్య ఆధ్వర్యంలో 139వ మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సర్కార్ కార్మిక వర్గంతో పాటు వివిధ పోరాడే ప్రజల్ని, కార్మికుల్ని, రైతులను అణచివేత గురి చేస్తుందని, ప్రశ్నించే గొంతులపై హిందుత్వం, మతోన్మాద సర్కార్ ప్రాసిస్టులు చర్యలు కొనసాగిస్తుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఐ రాజేశం, కొల్లూరి రమేష్, పైడిపల్లి రమేష్, కొండ్ర మొగలి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, రమేష్, వెంకటస్వామి, దుర్గం పోచయ్య, నారాయణ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, చికాగో అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, అమర వీరుల ఆశయాలను, అమర వీరుల ఆశయాలను, ఐఎఫ్టియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సంఘటితంగా పోరాడండి, సంఘటితంగా పోరాడండి. పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. ఐఎఫ్టియు జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఐఎఫ్టియు జిందాబాద్. కామ్రేడ్స్, ఈ సంవత్సరం 139వ మేడేను భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలుగా అనుభవించినటువంటి 27 లేబర్ చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చాడో, ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన, కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించాలి కార్మిక వర్గం. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీల్లేదని చెప్పి పోరాడాలని చెప్పి ఇవాళ ఐఎఫ్టి జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు పిలుపునిస్తున్నాయి. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు రేపు కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం కొన్ని హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది. ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గంతో కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, అందుకు ప్రతిఘటించాలి. ఈ నెల కాకుండా మే నెలలో 20వ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా 139వ మేడే వాల్ పోస్టర్ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ఐఎఫ్టియు జిందాబాద్. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా.